2002లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రత్యూష కేసులో గత నెల అంతిమ తీర్పు ప్రకటించింది సుప్రీంకోర్టు. అయితే ఆ కేసులో ఇప్పుడు లేటెస్ట్గా మరో కీలక పరిణామం జరిగింది. కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ రెడ్డి 2 దశాబ్దాల తర్వాత అజ్ఞాతం వీడారు. ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు దోషి సిద్ధార్థ రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ రెడ్డి 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ ఆమె తల్లి న్యాయ పోరాటం చేశారు. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షా కాలాన్ని 2 ఏళ్లకు తగ్గించింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి, మరోవైపు అతడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న తీర్పు వెల్లడించింది. ప్రత్యూష పురుగుల మందు తాగడం వల్లే చనిపోయారు తప్పితే ఆమెది హత్య కాదని స్పష్టం చేసింది. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు 4 వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్థ రెడ్డి. 2002లో యువకుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు మధ్య వయస్కుడిగా మారిపోయాడు. ఆ మార్పులన్నీ అతడిలో కనిపిస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టీవీ9తో మాట్లాడారు ప్రత్యూష తల్లి సరోజిని. ఆ రోజు ఆసుపత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై ఘాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తులను కూడా ఆసుపత్రి వారు కాల్చేయడం షాకింగ్ అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరూ ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మానని, అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్ అనుకోలేదన్నారు. నా కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న సూసైడ్ అంటే నా కూతురు సూసైడ్ చేసుకోదు. ఎందుకంటే అంత బలహీనమైన మనసు కాదు నా బిడ్డది. మొత్తానికి 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు సిద్ధార్థ రెడ్డి లొంగుబాటుతో మరోసారి తెరపైకి వచ్చింది.